అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు ద రియల్ టాక్ విత్ చాణక్యలో వచ్చిన గెస్ట్ మనము ఈవెన్ చాలా డేస్ నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ ఏంటంటే ఈ సమ్మర్లో వచ్చేస్తుంది అనుకున్నాం, కానీ కొంచెం లేట్ అయినా కానీ ఈ జూన్లో వచ్చేస్తుంది. అదే హరిహర వీరం మల్లు, మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ. ఆ మూవీకి కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేసిన ఐశ్వర్య రాజీవ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆ మూవీ గురించే కాకుండా ఆవిడ జర్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బోల్డ్ అనే విషయాలు కూడా ఆవిడతో మాట్లాడి అడిగి తెలుసుకుందాం. హాయ్ ఐశ్వర్య గారు. హాయ్ అండి. హౌ ఆర్ యూ? వెరీ గుడ్. హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ గుడ్ అండి. అండ్ పీరియాడికల్ మూవీ హరిహర వీరం మల్లు ఫైనలీ థియేటర్లో కూడా రాబోతుంది జూన్ 12న. సో ఎలా ఉండబోతుంది మూవీ? డెఫినెట్గా నో డౌట్ ఇట్స్ గోన్ బి ఎ ఫీస్ట్ ఫర్ ద ఫ్యాన్స్. ఓకే, మేము ఇన్నేళ్ళ కష్టపడింది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సో నో డౌట్ అబౌట్ ద మూవీ. అండ్ మీరు ఆల్రెడీ గ్లిమ్స్ చూశారు, సాంగ్స్ చూశారు. సో దీంతో ఇప్పటికే మీకు తెలిసిపోవాలి ఎలా ఉంది అని. ఎవ్రీబడి ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ సిన్స్ ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అయితే చెప్పాలంటే 5 years నుంచి దే బీన్ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని. బట్ లాట్ ఆఫ్ బ్రేక్స్ హ్యాపెండ్. సో కోవిడ్ వల్ల ఇంకా పొలిటికల్ దీనివల్ల చాలా బ్రేక్స్ వచ్చాయి. బట్ ఫైనలీ వీఆర్ హియర్ టుడే టు విట్నెస్ ద ఇంకా సచ్ అ వండర్ఫుల్ మూవీ ఐ కెన్ సే. ఆల్రెడీ మూవీ చూసే ఉంటారు కదా మీరు? అలాంటి రివీల్ చేయకూడదండి. ఏదో మా కోసం. యా, డెఫినెట్గా నా హోల్ మూవీ చూడలేదు, బట్ వీ నో వీఆర్ దేర్ ఆన్ ద లొకేషన్స్. సో ఏం జరుగుతుందనేది తెలుసు. జస్ట్ ఫ్యూ థింగ్స్ వీ వాచ్, నాట్ కంప్లీట్లీ. మాకు కూడా ఐ ఆల్వేస్ యూజువలీ వాచ్ ద ఫైనల్ కాపీ. ఓకే, అంతే. సో ఐ లవ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. సో ముందే వాచ్ చేసి ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ ద సస్పెన్స్ అనమాట. ఎనీ మూవీ యూజువల్లీ. సో ఐ వాంట్ టు ఓన్లీ వాచ్ ఇన్ ద స్క్రీన్ అండ్ బిగ్ స్క్రీన్. సో అంటే యాజ్ ఏ కాస్ట్యూమ్ డిజైనర్గా మీరు ఇచ్చిన కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఆ ఫ్రేమ్ మీద చూసుకోవాలని కూడా అనిపించి చూసే ఉంటారు. యా, కొంచెం ఎక్కువ లైక్ దట్స్ వాట్ ఐ సెడ్. ఏదైనా మనకి ఆ సీన్ రిక్వైర్మెంట్ ది ఏమైనా ఉంటే చూస్తాను కానీ, బట్ ఇన్ డెప్త్ ఐ వోంట్ గెట్ ఇన్ టు ఇట్. సో ఓన్లీ ద ఫస్ట్ డే ఆ బిగ్ స్క్రీన్లో చూసినంత ఎక్సైట్మెంట్ ఇంకేది. సో ముందు నాకు అది బ్రేక్ చేయడం అస్సలు నచ్చదు అనమాట. పవన్ కళ్యాణ్ గారు అనేటప్పటికి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్ ద హై పాయింట్స్. యా, ఖచ్చితంగా విజిల్స్ వేసే మూమెంట్స్. 100%. నాకు విజిల్ వేయడం రాదు కానీ విజిల్ క్యారీ చేస్తాను. యా, బికాస్ ఐ ట్రై టు లెర్న్, బట్ అది ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది. విజిల్ అయితే సేఫ్ కదా, ఎంతైనా వేసుకోవచ్చు. యా, మీ కేటగిరీ నేను కూడా మ్యామ్. ఓకే, నైస్. ఇలా పెట్టుకోవచ్చు కానీ అంతే, అది ఆ సౌండ్ రాదు మళ్ళీ. బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా కానీ డబ్బింగ్ విజిల్ ఇచ్చారంటే సౌండ్ బాగుంటుంది, మనం బాగా యాక్ట్ చేయొచ్చు. యాజ్ ఎ కాస్ట్యూమ్ డిజైనర్ గా నార్మల్ మూవీస్ కి వర్క్ చేయడం అనేది ఒక రకంగా ఉంటుంది, కానీ పిరియాడికల్ మూవీకి వర్క్ చేయడం అనేది దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కూడా. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ యొక్క కాస్ట్యూమ్ కానీ ఎవ్రీథింగ్ అందరిది నీట్గా చూసుకోవాలి. ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు మ్యామ్? ఇది చెప్పాలంటే ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నేను కంచితో స్టార్ట్ చేశాను. చేసినప్పుడు ఇట్స్ అ రెట్రో ఫిల్మ్, 1940s ఆ టైంలోది స్టార్ట్ చేశాను. అది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఛాలెంజింగ్గానే ఉన్నింది, బట్ చేసే కొద్ది ఏంటంటే వీ కీప్ లెర్నింగ్. ఓకే. సో అది అయిపోగానే ఇట్స్ లైక్ అవార్డ్స్ వచ్చాయి. డెఫినెట్గా లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఫర్ ద కాస్ట్యూమ్. సో ఇట్ గివ్స్ యూ హ్యాపీనెస్ బికాస్ I got into this field with passion. Yeah. I don't have any fashion background. I did my bachelor's in engineering and worked as an Microsoft instructor in Microsoft Server Client Administration, like how to set up systems, server clients. Okay. ఈ setup కి దీనికి నేను చేసేది సంబంధం లేదు. సో బట్ దిస్ ఐ జస్ట్ స్టార్టెడ్ విత్ ప్యాషన్. ఇది ఎప్పటి నుంచో ఉండింది నా లోపల, బట్ దెర్ వాజ్ వన్ డే వేర్ ఐ హ్యాడ్ టు ఫైనలీ క్విట్ దట్. ఓకే, చాలా ఇది చేసింది, లెట్ మీ డూ వాట్ ఐ వాంట్ అనేది. అండ్ దెన్ దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ విత్ ద స్మాల్ మూవీ దాగుడు మూతా దండకోర్ అని. అండ్ ఆఫ్టర్ దట్ కంచె హ్యాపెండ్ అండర్ క్రిష్ గారుస్ డైరెక్షన్. సో ఫస్ట్ టైం మనకి అనుకునేది ఒకటి, బట్ స్క్రీన్ మీద ఏది బాగుంటుంది అనేది only when we start working on it we'll know. So ఆ తర్వాత immediately we did గౌతమిపుత్ర శాతకర్ణి, బాలయ్య గారిది 100th ఫిల్మ్. దీనికంటే ముందు ఒక చిన్న మాట మాట్లాడుకోవాలి అబౌట్ ద కంచా. అందులో కాస్ట్యూమ్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఒక పర్టికులర్ పోస్టర్ కానీ ఒక కాస్ట్యూమ్ అయితే బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే, సో వరుణ్ గారు వైట్ షర్ట్తో ఉంటారు అండ్ మన హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ గారు అయితే రెడ్ కలర్ శారీతో ఉంటారు. దట్ వాస్ సూపర్, అంటే సూపర్ గా అనిపించేస్తుంది. యా,
యా సో వీ ప్లాన్ ఫస్ట్ అలా ఆ ఫ్లోయిగా వేద్దాము, ఇట్ విల్ బీ నైస్ అనేది, ఆ మూడ్కి తగ్గట్టుగా సెట్ చేద్దామని. సో వీ షాట్ దట్ ఇన్ జార్జియా అండ్ డెఫినెట్లీ దట్ వాజ్ వెరీ యునో బ్యూటీ. ఫస్ట్ అనుకోలేదు కానీ ఇది ఎలా హ్యాండిల్ చేస్తాం, ఇది లెందీ వన్, బట్ వన్స్ వీ సా ఆన్ ద స్క్రీన్ ఇట్ వాజ్ లైక్ వావ్, చాలా బాగా వచ్చింది ఇది. ఇట్ వాజ్ లైక్ అందరూ లైక్ దే స్టార్టెడ్ అప్రిషియేటింగ్ ద ఓవర్ దేర్ ఇట్ సెల్ఫ్, లైక్ ఇది చాలా బాగా వచ్చింది, ఇట్స్ లుకింగ్ లైక్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ద కెమిస్ట్రీ బిట్వీన్ దెమ్ ఆల్సో వర్క్ సో వెల్. కానీ అదే ఇప్పటికి తలుచుకున్నా కానీ ఆ పోస్టర్ యా అదే అండ్ ఆ గుర్తొస్తుంది. ఫీల్ అండ్ సైకిల్ తొక్కేది ఆ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ యా అది చూడ్డానికి కూడా లుక్ అండ్ ఫీల్ వైజ్ కానీ కాస్ట్యూమ్స్ ఎవ్రీథింగ్ ద పర్ఫెక్ట్ Yeah. ఫ్రేమ్ అనేది అక్కడ సెట్ ట్రూ అయిపోతుంది. ట్రూ ట్రూ అండ్ నెక్స్ట్ మీరు అన్నట్టు గౌతమి పుత్ర శాతకర్ణి. అవునండి. అది సో అది స్టార్ట్ చేసింది విత్ ద 5th century అది. అండ్ మనం చెప్పాలంటే రిఫరెన్సెస్ వర్ వెరీ చాలా అంటే చాలా తక్కువ. అండ్ ఆ ఎరాకి తీసుకెళ్ళినప్పుడు దే వర్ గివింగ్ మోర్ ప్రయారిటీ ఫర్ ద జ్యువెలరీ. ఈవెన్ విమెన్ తీసుకున్నా కూడా దే హ్యాడ్ ద లోవర్ ధోతి టైప్ ఉన్నా కూడా అప్పర్ పార్ట్ వాజ్ లైక్ కవర్డ్ విత్ జ్యువెలరీ అనమాట. Yeah. మోస్ట్లీ ఫుల్ జ్యువెలరీతో దే యూస్ టు కవర్. సో బట్ మనం అలా వీ కాంట్ గో when we are making a film, we can't go exactly as per the reference. We need Yeah. to take some cinematic liberty తీసుకొని అండ్ అలానే ఆ ఎరాని మనం మిస్ చేయకుండా, సో దాని తగ్గట్టుగా వి డిజైన్ కాస్ట్యూమ్స్ అనమాట దానికి. ఓకే. అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ ఛాలెంజింగ్, ఎందుకంటే అగైన్ 5th century, సో మళ్ళీ పీరియాడిక్ ఫిల్మ్, దట్ వాజ్ రెట్రో అండ్ దిస్ ఇస్ లైక్ కంప్లీట్ పీరియాడిక్ ఫిల్మ్. సో అక్కడ అగైన్ లైక్ ఆన్ సెట్ వీ లెర్న్ సో మెనీ థింగ్స్. ఓకే. తెలుసుకొని మనం ఎవరో దిగం. సో వెన్ వీ స్టార్ట్ సంథింగ్ వీ లెర్న్ అ లాట్. రైట్. ఆ ఎక్స్పీరియన్స్ నాకు చాలా చాలా గౌతమిపుత్ర శాతకర్ణి అనే మూవీ నాకు చాలా చాలా హెల్ప్ అయింది. అండ్ దెన్ అగైన్ అనుకోకుండా మళ్ళీ కథానాయకుడు, మహానాయకుడు, సో కొంచెం అంటే వెనక్కి వెళ్తున్నాం పీరియడ్, నాట్ Yeah. కంప్లీట్లీ లైక్ పీరియాడిక్ బట్ ఆ రెట్రో ఆ టైంకి వెళ్తున్నాం అనమాట. సో ఎవ్రీథింగ్ కెప్ట్ ఆన్ యాడింగ్. సో ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇట్స్ బీన్ ఛాలెంజింగ్ అట్ ద సేమ్ టైమ్. ఏం చెప్పాలంటే చాలా చాలా నేర్చుకోవడానికి స్కోప్ కూడా ఉండింది, ఏది మిస్ చేయకుండా. అండ్ మనకి కథానాయకుడు, మీరు మహానాయకుడు చూసారంటే ఇట్స్ లైక్ ట్రూ స్టోరీ. యా. సో మనకి కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి, దాన్ని వీ హ్యాడ్ టు మ్యాచ్ ఎగ్జాక్ట్లీ. అంటే మూవీ చేసినప్పుడు మనం ఒక ఏదైనా క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఆ రెఫరెన్స్ ఉన్నది ఎగ్జాక్ట్గా దాన్ని రెప్లికేట్ చేసి చేయగలిగాము. సో దట్ వాజ్ ఓకే, మనకి ఆల్రెడీ రిఫరెన్స్ ఉన్నాయి అండ్ వీ కుడ్ రెప్లికేట్ దట్, బట్ డెఫినెట్లీ ద ఎక్స్పీరియన్స్ వాజ్ గోయింగ్ ఆన్, యునో ఐ వాజ్ ఏబుల్ టు లెర్న్ మోర్ థింగ్స్. Yeah. అండ్ అలానే ఏదో ఒకటి రెట్రో లైక్ వీ డిడ్ సిరీస్ ఆల్సో, ది నైనాస్ అని ఒక వెబ్ సిరీస్ చేసాం, దట్ ఈస్ లైక్ 80s అగైన్. సో ఎందుకో నేను అనుకునేదాన్ని ఏంటి నాకు అన్ని ఇలానే వస్తున్నాయి, లైక్ పీరియాడిక్ రెట్రో కొంచెం ఇలానే వస్తున్నాయని. మేబీ దీనికోసమేనేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది, హరిహర కోసమే. ఓ మై గాడ్, ఆ కనెక్షన్ అన్ని ఆ డాట్స్ Yeah. కనెక్ట్ చేసుకుంటూ వస్తే Yes. ఇక్కడ ఉందని. మేబీ ఫర్ దిస్ ఐ గాట్ మై ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయిందేమో, బికాస్ డైరెక్ట్లీ మేబీ ఇదే ఫస్ట్ అంటే ఇచ్చే వాళ్ళకి కూడా డౌట్ వస్తుంది చేయగలుగుతామా లేదా. నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ బీన్ లైక్ బిగ్ ప్లస్ ఫర్ మీ టు గెట్ ఇన్వాల్వ్ ఇన్ టు హరిహర వీరమల్లు. సో ఫస్ట్ క్రిష్ గారు చెప్పినప్పుడు మనం ఇది చేస్తున్నాము, యూ హ్యావ్ టు డిజైన్ అవుట్ఫిట్ ఫర్ కళ్యాణ్ గారు అనగానే ఫస్ట్ ఎవరికైనా భయం వేస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ గారికి సెట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ, ఈజ్ అ ట్రెండ్ సెట్టర్. సో ఆయనకి లైక్ వాస్ట్ నాలెడ్జ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. సో ఈవెన్ స్టైల్లో కానీ ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. సో వీ నో దట్, బట్ సో ఇట్ వాస్ డెఫినెట్లీ కొంచెం టెన్స్డ్ మూమెంట్ ఉన్నింది నాకు. అట్ ద సేమ్ టైమ్ ఆ సెంచురీలో ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ ఎగ్జాక్ట్ రెఫరెన్సెస్ లేవు, అండ్ వీ హ్యావ్ టు స్టిక్ టు ద సౌత్ ఇండియన్ లుక్. గ్లిమ్స్లో చూసిన ఒకటి పోస్టర్ వైజ్ కానీ లేకపోతే ఆ సీన్ వైజ్ ఒకటి అనుకుంటే రెడ్ కలర్ అండ్ విత్ బ్లాక్ కలర్, ఐ థింక్ సో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. యా సో ఆ కాంబినేషన్లో కళ్యాణ్ గారిని చూస్తూ, అది కూడా చార్మినార్ సెట్ దాని ముందు కానీ అట్లా, ఓ మై గాడ్, సంథింగ్ ఈజ్ సంథింగ్ అనే కైండ్ లో. చార్మినార్ది ఇట్స్ యాక్చువల్లీ నేవీ బ్లూ, మీకు బ్లాక్ లాగా అనిపిస్తుంది. ఓ దట్ ఈస్ చార్మినార్ మీరు చెప్తున్నారు కాబట్టి ఇట్స్ నేవీ బ్లూ. ద అదర్ వన్ వాజ్ ద బ్లాక్ వన్. ఇది ప్రాపర్ లైక్ ఆ బ్లూది కూడా ఏంటంటే వి వెంట్ టు ద లాస్ట్ ఆఫ్ బ్లూ అన్నమాట. చూడడానికి ఎవరైనా బ్లాక్ అని ఆ బ్లాక్ డ్రెస్ తీసుకురండి అంటే నో దట్స్ నాట్ బ్లూ, సో యూ వోంట్ నో ద ఎగ్జాక్ట్ కలర్, బికాస్ నేను పర్సనలీ ఐ డోంట్ లీవ్ ద కలర్స్ డైయింగ్ టు ఎనీవన్ వెన్ ఇట్ కమ్స్ టు ద మెయిన్ లీడ్ ఆర్ ఎనీవన్. ఎవ్రీథింగ్ గోస్ అండర్ మై గైడెన్స్ ఓన్లీ, బట్ పర్సనలీ ఫర్ దెమ్ ఐ సిట్ with the dyer and I get, because ఇప్పుడు యూజువల్లీ డయర్ అనగానే ఒక షేడ్ కార్డ్ చెప్పేసి వెళ్ళిపోండి, నో ఐ సిట్
ఓకే. ఐ గెట్ ద ఎగ్జాక్ట్ టోన్ కంప్లీట్లీ. నాకు నేను సాటిస్ఫై అయ్యేదాకా అది ఎన్ని శాంపిల్స్ అయినా కానీ కుదరదు. నేను చేయించాకే ద కలర్ షుడ్ బి like I'll then give it to the DOP, show it to the DOP, and then mana scene prakaram they'll choose the colors, but Okay. options ani first I'll give them. So that's a dark blue with the red stole anamata. చాలా మందికి కూడా ఏమనుకున్నామంటే అరే హరిహర వీరమల్లు ఎలా ఉంటారో ఏంటో ఎవరికీ ఎవరికి తెలియదు. తెలియదు. సో అది కూడా పవన్ కళ్యాణ్ గారిని అట్లా చూస్తున్నాము. ఆ కాస్ట్యూమ్స్ అది పవన్ కళ్యాణ్ ఎలా ఉంటారు అని అనుకున్నది. సో చూసేటప్పుడు ఓ ఇలా ఉంటారా అని మనం అక్కడ కనెక్షన్ అనేది కూడా త్రూ కాస్ట్యూమ్స్ వైజ్ కానీ ఆ అపీరెన్స్ వైజ్ కానీ మ్యాచ్ అయ్యేటట్టు చేశారు. ఎందుకంటే మనకి అప్పటికే బాహుబలి చాలా వచ్చున్నాయి మనకి ఇప్పుడు సౌత్ ఇండియన్ టచ్ లో వచ్చినాయి. బట్ ద సేమ్ టైం కళ్యాణ్ గారిని పెట్టుకున్నప్పుడు ఎగ్జాక్ట్ గా ఏది మనం వి కాన్ గివ్. బట్ బేసిక్ ఏంటంటే ధోతి అనేది ఇట్స్ లైక్ అ సౌత్ ఇండియన్ టచ్ ఎప్పుడు ఉంటుంది. సో ధోతి కబ్బా అనేది మన ఎప్పుడు ట్రెడిషనల్ అటైర్. దాన్ని మనం లేయర్డ్గా ఎలా చేయొచ్చు, సార్కి స్టైలిష్గా ఎలా అంటే సార్ని ఎలా చూపించచ్చు. సో బేసికలీ మనం చూసినా కూడా కళ్యాణ్ గారికి ఇప్పుడు లేయర్స్ చాలా బాగుంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ థింగ్ టీషర్ట్ మీద టీషర్ట్స్ లేదా అట్లా లేయర్స్ లైక్ చాలా బాగుంటుంది. ఆ ట్రెండ్ కూడా సార్ సెట్ చేశారు మనకి. సో లేయర్స్ అనేది యూజువల్లీ హీస్ ఆల్సో వెరీ కంఫర్ట్, హీ లైక్స్ ద లేయర్స్. అట్లా మనకి ఎప్పుడు క్లాత్ కూడా ఉంటుంది, తలపాక అని చెప్పి తలకి నడుంకి. యూజువల్లీ అందరూ ఇప్పుడు కూడా మీ విలేజెస్ చూస్తే కూర్చున్నప్పుడు అలా అందరూ అరుగు మీద కూర్చొని ముచ్చట్లు పెట్టేటప్పుడు పైన ఒక టవల్ ఏదో ఒకటి వేసుకోవాలి. సో యూజువల్లీ ఎప్పుడు ఇట్స్ అ కైండ్ ఆఫ్ యాక్సెసరీ లాగా అందరి దగ్గర ఉంటుంది. దాన్ని మేము ఏం చేసాం అంటే ఓకే వేస్ట్ ఒకటి, అండ్ దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ తలకు కట్టే బదులు వీ జస్ట్ స్టైల్డ్ ఇట్ అరౌండ్ ద నెక్, స్టోల్ లాగా. So that's really liked it anamata. So first after all the R&D like sketching, discussions ayaka, team anta discussions ayaka, so finally there was a day where we had to go and show the costumes to Kalyan garu. Coming to your work, మీ వర్క్ గురించి మాట్లాడుకుంటే, సో మీరు కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేసిన మూవీస్ అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నా కానీ హీరోయిన్స్ని మాత్రం ఏంజల్లా చూపిస్తుంది కంపేర్ టు ద హీరోస్. అంటే అమ్మాయిలు అనేటప్పటికీ అబ్బా ఎంత అందంగా ఉందిరా బాబు అని ఆ కంపారిజన్ అనేది కూడా వేరే మూవీస్లో చేసుకుంటే ఆ మూవీలో భలే ఉంది, ఈ మూవీలో ఏంటి అని కొంచెం చిన్నది వస్తూ ఉంటుంది ఎవరైనా. ఇది చాలా మంది చెప్పారు నాకు యాక్చువల్లీ. సో ప్రజ్ఞని కంచెలో చూపించినట్టు చాలా మంది మళ్ళీ ఎవరు చూపించలేకపోయారు. లైక్ హౌ యూ షోడ్ ప్రజ్ఞ. ఈవెన్ ప్రజ్ఞ ఇస్ లైక్ లైక్ వి బీన్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో అలాంటి కాంప్లిమెంట్స్ చాలా వస్తాయి. అండ్ ఈవెన్ లావణ్య కూడా ఓన్లీ ఫర్ లావణ్య ఐ స్టైల్ ఫర్ అంతరిక్షం. సో అక్కడ కూడా మీరు చూసాను చాలా మంది రియలీ సింపుల్గా ఉంటాయి కానీ యూ జస్ట్ షోడర్ లైక్ షీఈస్ వెరీ బ్యూటిఫుల్. ఇంకా ఐ కుడ్ జస్ట్ గివ్ హర్ బ్యూటిఫుల్ సారీస్ అండ్ షీ కుడ్ క్యారీ ఇట్ వెరీ వెల్. సో ఇది చాలా మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంది అడిగారు, హీరోయిన్స్కి ఎందుకు అంత స్పెషల్ ఇది అంటే. ఏమో అలా కుదురుతుందేమో నాకు తెలియదు. But yeah, I'm very particular about fabrics. I'm very particular about colors, the combinations. So ఇది కొంచెం కాంప్రమైజ్ అవ్వను యూజువల్లీ. సో మేబీ అలా ఇట్ వర్క్స్ టుగెదర్. ఇన్ని మూవీస్లో ఇంత బాగా హీరోయిన్స్ని చూపించారు. ఈవెన్ హరిహర వీరమల్లులో కూడా నిధి అగర్వాల్ని చాలా బాగా చూపించారు. కానీ కళ్యాణ్ బాబు గారిని డామినేట్ మాత్రం చేయలేదు. అది ఇంపాసిబుల్ సార్ అన్నప్పుడు ఇంకెవరు కనిపించరు. దట్స్ ఇంపాసిబుల్ అసలు. So yeah, atla there was a day where we had to go and show the costumes to Kalyan garu. So vellamu, and then obviously my heartbeat was like ekkadeka kottukuntundi inka, like okay what is going to happen anni, like we kept everything, accessories, options, costumes, footwear, everything. So sir vachi chusaru, and then okay combinations మేము ఇచ్చాం. He tried చిన్న very minor corrections. And then within a week or 2 weeks, we could again take the final outfit and then try chesam. Everything was locked, including accessory, everything. And sir ko chala inputs istaru manaki always, like that's very very helpful, very encouraging, very supportive. So ala the costume finally came out, and idi ma worke men chusam. Nobody knows outside. Everybody very gets Kalyan gar photos chupi and office lo rangane I said wait, finally గా మీరు ఆరో చూడండి ఇప్పుడు మీకు చూసినా అర్థం కాదు అంటే. అండ్ దెన్ దెర్ వాజ్ అ డే, ద డే 1 వేర్ హీ కేమ్ అవుట్, సెట్కి వచ్చారు. అండ్ దెన్ ఎవ్రీబడి వర్ లైక్ ఓకే. అండ్ దెన్ నేను ఐ వాజ్ అబ్జర్వింగ్ ఎవ్రీ వన్ లైక్ హౌ దే విల్ రియాక్ట్. ఎందుకంటే ఫస్ట్ కళ్యాణ్ గారు అనగానే ఐ షుడ్ ఆల్సో కీప్ ఫ్యాన్స్ ఇన్ మైండ్.
వేరే హీరోస్ ఫ్యాన్స్తో కంపేర్ చేసుకుంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఏమైందంటే కళ్యాణ్ గారు వేసుకున్నది ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతారు, ఫాలో అవుతారు. అది ట్రెండ్ వేరే రకంగా మారిపోతుంటుంది. Yeah, ఆ yeah, ట్రెండ్ అవును. మార్చే పర్సన్ ఆయన. 100%. మరి అంటే ఈ మూవీ నుంచి ఏమైనా మారబోతుందా ట్రెండ్ ఏమన్నా? అది ఇంకా చాలా మంది ఇప్పటికే అడిగారు అవుట్ఫిట్స్ ఎలా ఏంటి అని చెప్పి, మాకు దొరుకుతాయా, మాకు ఇస్తారా అని చెప్పి. ఐ సెడ్ నో, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ప్రొడక్షన్, యూ హ్యావ్ టు కాంటాక్ట్ దమ్. మీకు ఏమైనా కావాలంటే ఐ కెన్ డూ అండ్ గివ్, సో దట్స్ నాట్ అ ప్రాబ్లమ్ అని. వెన్ హీ కేమ్ టు ద సెట్, అందరికి ఐ వాజ్ అబ్జర్వింగ్ ఎవ్రీ వన్. ఓకే. సో అందుకే ఇందాక నన్ను లైక్ సార్ కాస్ట్యూమ్ అనగానే ఫస్ట్ థింగ్ దట్ కేమ్ టు మైండ్ ఇస్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్. అండ్ ఎప్పుడైతే ఫస్ట్ గ్లిమ్స్ వచ్చిందో, and then office mana work office bite they put up a big screen, and then they released it when the first glimpse came, so the production displayed everything anamata. So it was like crazy asalu, and full crowd asalu fans, and ippudiki aa video untadi meeku YouTube lo untadi. In the way they responded for the look, it was like chalu like అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది, బికాజ్ ఏదైతే టెన్షన్ పడ్డామో లైక్ లుక్ ఎలా ఉంటుంది, హౌ విల్ ద ఆడియన్స్ లైక్ ఇట్, హౌ విల్ ద ఫ్యాన్స్ లైక్ ఇట్, దే రియలీ లవ్డ్ ఇట్. సో డెఫినెట్గా మనం కష్టపడిన దానికి ఆ హ్యాపీనెస్ ఇట్ యాడ్స్ అప్. సో దట్ ఈస్ హౌ ఇట్ వెంట్ ఆన్ అనమాట. అండ్ ఫస్ట్ ఈ మూవీకి కృషి గారు డైరెక్టర్గా ఉన్నారు, దెన్ లేటర్ జ్యోతి కృష్ణ గారు వచ్చారు. సో ఏంటి మ్యామ్ అది యాక్చువల్గా? అంటే ఈ లాట్ ఆఫ్ బ్రేక్స్ వర్ హ్యాపెనింగ్. మనకి కోవిడ్ బ్రేక్స్ వచ్చాయి, దెన్ పొలిటికల్ బ్రేక్స్. సో ఎగ్జాక్ట్లీ నాకు ఈవెన్ ఐ డోంట్ నో, బట్ ఆఫ్టర్ క్లియర్ డిస్కషన్ ఓన్లీ క్రిష్ గారు కేమ్ అవుట్, హీ డిస్కస్ విత్ కళ్యాణ్ గారు, రత్నం గారు, దెన్ హీ కేమ్ అవుట్, అండ్ దెన్ జ్యోతి ఎంటర్డ్ అనమాట. సో ఇట్లా కృషి గారి దగ్గర నుంచి జ్యోతి కృష్ణ గారికి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. వాళ్ళిద్దరు డిస్కషన్ ఆల్సో, దే డిస్కస్ ద స్క్రిప్ట్. Krish garu and Jyoti garu, they used to they discuss the script, and then completely then how it was given to Jyoti garu, and then how he took forward was also, I need to appreciate Jyoti garu. Okay. Because it went like previous movies what he has done are different, and this is like completely a periodic film. But he took it as a challenge, and everything like Kalyan gariki ella kavali, he worked on it, previous chesavallu, and then all as a team we used to sit. Okay. Like ee scene cheyabothunnamu, this is the requirement, and all the ADs, the complete team. So DOP garu, like the production side, art director, costume, everyone as a team we used to sit and discuss like em cheyabothunnamu, what are the requirements, how will we go ahead anedi. It was a clear planning anamata. So that really helped us, because sudden ga even another director, like we are working for the first time, but he also supported in the same way. We all discussed, and we could, it's like a teamwork that is here today right now. అనుష్క గారి ఘాటి మూవీ గురించి మాట్లాడుకుందాం. Yeah, yet to release. అది కూడా కొంచెం బ్యాక్వర్డ్, అంటే విలేజెస్ లేకపోతే కొంచెం ట్రైబల్ కైండ్ ఆఫ్, అంటే ఆవిడని చూసేటప్పటికి ఆ ఫస్ట్ గ్లిమ్స్ చూసేటప్పటికి కంప్లీట్ ఒక డిఫరెంట్ అనుష్క గారిని మేము చూడబోతున్నాం అని అనిపించింది. మరి అది ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా బాగుండబోతుంటుంది. లైక్ ఇట్స్ అగైన్ అ డిఫరెంట్, మామకు కూడా ఇట్స్ అ డిఫరెంట్ లుక్ కంప్లీట్లీ. మనం బాహుబలి చూసాం, అండ్ వి ఆల్ ఆఫ్ us లైక్ ఐ లవ్ అనుష్క గారు పర్సనలీ. ద ఫస్ట్ టైమ్ ఐ మెట్ హర్, ఐ సెడ్ మ్యామ్ ఐఎమ్ రియల్లీ ఫ్యాన్ ఆఫ్ యూ అని. సో దెన్ ఐ కాల్ హర్ స్వీటీ గారు. షీఈ్ స్వీటీ అనే పేరు యాప్ట్, షీఈ్ సచ్ అ స్వీట్ హార్ట్. అసలు దిస్ లైక్ నో వన్ లైక్ హర్ అనిపిస్తుంది. ఇట్స్ వెరీ వెరీ స్వీట్ అండ్ వెరీ సపోర్టివ్. And definitely it's a different character what she has portrayed in the film, and it's going to be interesting. You have to wait for it, so we will see soon. అంత స్వీట్ గా ఉన్న అనుష్క గారి చేతే కత్తి బట్టించి రక్తం కూడా తెప్పిస్తూ ఉన్నారు కృష్ గారు ఆన్ స్క్రీన్. అది ఆన్ స్క్రీన్. అదే అందరికీ కూడా ఆశ్చర్యం వేసింది, అనుష్క గారిలో ఈ కోణం, ఇట్ వాస్ సంథింగ్ డిఫరెంట్ అని. ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడు ఇట్ వాస్ లైక్ అది కూడా చాలా బాగుంది యాక్చువల్లీ, ద వే ఎవ్రీబడి రిసీవ్డ్, బికాస్ కంప్లీట్లీ అండ్ డిఫరెంట్, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అది కూడా. అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ రాజీవ్ గారి వైఫ్ మీరు, అంటే ఒక పక్క హస్బెండ్ ఈజ్ ఏ ప్రొడ్యూసర్, మీరేమో కాస్ట్యూమ్ డిజైనర్. సో ఇట్లా ఫ్యామిలీ పరంగా వెళ్తుంటే ఎలా అనిపిస్తుంది? అప్పుడప్పుడు తిట్టుకుంటామండి. సెట్లోనేనా? సెట్లో కాదులేండి, బట్ ఇది కావాలి అది కావాలి అంటే, నో దిస్ ఇస్ ద బడ్జెట్ లైక్ దట్. That kind of things always happen. There's no soft corner just because I'm his wife or anything. Okay. Like he's very 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 professional. Emana chepparante he'll stick to it, and his planning is amazing. Like the way he plans for any project from the beginning to end.
So we all follow that and we try to stick on to it, and most probably we succeed in that also. So budget wise కానీ he's like very practical. Yeah. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, that I think is very important nowadays. Otherwise we overspend and then movie release అయినప్పుడు sometimes we don't get the money back. So it's very tough nowadays. As a producer, it's not at all an easy job. మనకు తెలుసు థియేట్రికల్, లైక్ ఓన్లీ వెన్ ద కంటెంట్ ఈస్ రియలీ గుడ్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. Yeah. ఓటీటీ వచ్చేస్తుందని ఓటీటీలో వచ్చేస్తుంది 2 వారాలు అని చెప్పి అందరికీ ఒక మైండ్ సెట్ వచ్చేసింది. చెప్పాలంటే మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, నిజమే అది. బట్ ఈ కోవిడ్ టైమ్స్లో ఓటీటీ మన అందరికీ ఎక్కువ అలవాటు అయిపోయింది. Yeah. సో దానివల్ల కూడా మనకి ఓన్లీ వెన్ ద గుడ్ కంటెంట్ ఇస్ unless until there's a very good content, people are not coming forward. So making a film, high budget film or low budget film, it's not at all an easy task nowadays. So everything is challenging. Okay. సో జాగ్రత్తగా అయితే చాలా చేసుకోవాలి. అండ్ నేను ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా, ఇట్స్ నాట్ ఓన్లీ మై ప్రొడక్షన్ ప్రాజెక్ట్, ఈవెన్ హరిహర ఆర్ ఎనీథింగ్, ఐఎమ్ లైక్ అ ప్రొడ్యూసర్ పర్సన్. Yeah. ఐ డోంట్ లైక్ టు ఓవర్ స్పెండ్. సో ఇప్పుడు ఎనీ బిగ్ ఆర్టిస్ట్ అని చెప్పంగా నేను పెద్ద బిల్ వేయను. వాట్ ఎవర్ ఇస్ రీజనబుల్, నో ఐమ్ జస్ట్ సెయింగ్, Yeah. వాట్ ఎవర్ ఇస్ రీజనబుల్, దానికి ఎంత పడింది, లెట్ ఇట్ బీ ద ఒరిజినల్ ప్రైస్. ఇప్పుడు వేరే పెద్ద స్టార్ వచ్చని చెప్పి నేను lakhs and lakhsలో బిల్స్ వేయలేను. రియలీ దట్ రిక్వైర్స్ ఓకే, అంత మనం నిజంగా ఖర్చు పెట్టినామంటే నో ప్రాబ్లం, వీ కెన్ ఖర్చు పెట్టేయచ్చు. ఖర్చు పెట్టకుండా అంతంత పెద్ద బిల్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఐ నో ప్రాక్టికలీ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ నో. సో ఐ డోంట్ డూ దట్. ఐఎమ్ లైక్ మ్యామ్, యాక్చువల్గా మీ ప్రొడక్షన్లో వర్క్ చేసేటప్పుడు మాత్రమే మైండ్ సెట్ ఇలా ఉంటుందా, that's లేకపోతే what I'm said. Any film, Any I'm a film, okay. producer. I'm a producer person. ఓకే. సో మీరు రత్నం గారిని అడగచ్చు, దయాకర్ గారిని అడగచ్చు. ఐ సెట్ డైరెక్ట్లీ విత్ దెమ్ సేయింగ్ దట్ సార్ అంటే సెట్ ఇది మనకు లైక్ దిస్ ఇస్ ద బడ్జెట్ వీ హ్యావ్, లెట్స్ సీ వాట్ బెస్ట్. సో డెఫినెట్గా ఐ విల్ ట్రై టు వర్క్ ఆన్ ద బడ్జెట్లో. సపోజ్ ఇట్స్ లైక్ సపోజ్ నా బడ్జెట్ ఇస్ 100 rupees. ఐ విల్ ట్రై టు షో దట్ ఇస్ అట్లీస్ట్ 150 to 175 rupees worth. So that is my aim. ఓకే. So I don't compromise. లేదు 100 రూపీస్కి ఇంకొక 10 రూపీస్ ఖర్చు పెట్టినా కూడా ఐ వాంట్ దట్ లుక్ అట్లీస్ట్. ఇప్పుడు ఏమవుతుంది, 100 రూపీస్ నేను 50 రూపీస్ ఖర్చు పెట్టి 50 రూపీస్ నాకు లైక్ ఐమ్ జస్ట్ సేవింగ్. ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ హ్యాపెనింగ్, దే వోంట్ బి అ ప్రాపర్ అవుట్పుట్. అవుట్పుట్ అనేది. Yeah, so there I really don't compromise. And so whatever is the budget they give, అంతకంటే ఎక్కువ కనిపించాలనేదే ఐ ట్రై టు డూ దట్. సో ఐ ట్రై టు సేవ్. అంటే వేస్టేజ్ అనేది చిన్న చిన్నవి అవుతాయి, అది అవ్వకుండా అవ్వదు. అంటే మనం 10 కాస్ట్యూమ్స్ చేసాం, 2-3 వేస్ట్ అవ్వచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ డూయింగ్ ద 10 కాస్ట్యూమ్స్. సో అట్లీస్ట్ మనకు ఆ క్వాలిటీ అందులో కనిపించాలి. సో అందుకే అన్నాను, ఐ డోంట్ కాంప్రమైజ్ ఆన్ ద క్వాలిటీ, ద కలర్స్, ద ఫ్యాబ్రిక్స్. ఈ మూడు ఐఎమ్ వెరీ వెరీ పర్టికులర్. చాలా మంది అంటారు, ఐ థింక్ యూర్ గోయింగ్ ఇన్ డీటెయిల్. ఐ సెడ్ నో, దట్ ఈస్ మై థింగ్. ఐ వాంట్ టు గెట్ ఇన్ టు డీటెయిల్. కనిపించాలి. ఇప్పుడు మీరు కళ్యాణ్ గారిది చూసినా కూడా, ఫ్యాబ్రిక్స్ చూసినా కూడా, దర్ ఆల్ కాటన్, బట్ దెర్ ఆర్ డిఫరెంట్ టెక్స్చర్స్. దాని మీద ఎంబ్రాయిడరీస్ చేసినా కూడా ఐ యూజ్డ్ ఆల్ కాటన్ థ్రెడ్స్ ఎంబ్రాయిడరీస్. ఇటువంటివే అలాంటివే యూజ్ చేసి ఐ కుడ్ బ్రింగ్ అవుట్ ద టెక్స్చర్స్, ఐ కుడ్ బ్రింగ్ అవుట్ ద కలర్స్ అండ్ ద హ్యాండ్ వర్క్ చేసింది కానీ. సో లైక్ మీరు చూసారంటే కాస్ట్యూమ్ లైక్ మొత్తం ఇదంతా కూడా హ్యాండ్ వర్క్తో ఉంటుంది అనమాట. సో దట్ డీటెయిలింగ్, ఈవెన్ దో ఇట్స్ ఆల్ ప్లెయిన్స్, కొన్ని కాస్ట్యూమ్స్ ప్లెయిన్ ఉన్నా కూడా దట్ హ్యాండ్ వర్క్ గివ్స్ అడిషనల్ బ్యూటీ. సో చిన్న చిన్న డీటెయిలింగ్ రియలీ హెల్ప్స్. అండ్ స్టోల్ వేసినప్పుడు ఫ్యాబ్రిక్, వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వి యూస్ ఫర్ ద స్టోల్. అక్కడ నేను ఒక క్రేప్ ఫ్యాబ్రిక్, సింథటిక్ ఫ్యాబ్రిక్, ఆ బ్యూటీ రాదు. లైక్ హౌ దట్ ఫ్యాబ్రిక్ స్టాండ్స్, మనం డ్రేప్ చేసినప్పుడు డిపెండింగ్ ఆన్ ద ఫ్యాబ్రిక్ ఆల్సో ఇట్ స్టాండ్స్ బ్యూటిఫుల్లీ. సో అందుకే లైక్ లిటిల్ పర్టికులర్ అబౌట్ సర్టన్ థింగ్స్ ఎక్కడ చేయాలి అనేది. ఓకే. అంటే ఈ సందర్భంలో ఒక విషయం అడుగుదాం అనుకున్నామా. సో చాలా మందికి తెలియనిది, ఆ క్వశ్చన్స్ కొన్ని అడుగుతున్నాను. ఓకే. మొన్న గోపీచంద్ గారు అండ్ శ్రీను వైట్ల గారిది ఒక మూవీ వచ్చింది మ్యామ్. ఓకే. అందులో హీరోయిన్, షీస్ ఏ కాస్ట్యూమ్ డిజైనర్. ఓకే. ఓకే. బిల్ 50 లక్షలు, 75 lakhs yeah, ఇట్లా అని చెప్పేసి Yeah, వేసేస్తుంటారు. నిజంగా ఇట్లా ఉంటుందా? నో, జస్ట్ క్యాజువల్ థింగ్. యా, అదే అంటున్నాను. థింగ్స్ హ్యాపెన్ జరుగుతూ ఉంటాయి. జరుగుతుంటాయి. యా, Okay. దట్ హ్యాపెన్. సో దట్ ఈస్ వై ఐమ్ సేయింగ్ ఐఎమ్ అ ప్రొడ్యూసర్ పర్సన్. ఎస్. Because I know the pain of a producer. So I'll see like what is required, only let's spend. Let's not overspend. Okay. Maybe that budget can be used somewhere else for the quality of the film. Yeah. Yeah. So if every technician can think about this, the movie quality can be little much better. Yeah.
యు ఆర్ ద వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ఓకే, ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ఈ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన మూవీస్ ఫస్ట్ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నా కానీ ఫ్రమ్ గమ్యం నుంచి అయినా కానీ కంటెంట్ ఈస్ వండర్ఫుల్. కాకపోతే పీపుల్స్ రిసీవ్ చేసుకునేలో ఎక్కడో ఒక చోట కొంచెం మిస్ అవుతుంటుంది. అలా రిసీవ్ చేసుకునే విధానంలో కమర్షియల్గా వర్కౌట్ కానప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అంటే కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతాం, బట్ ఇట్ నెవర్ స్టాప్డ్ us ఫ్రమ్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, లెట్ us కంటిన్యూ వాట్ వీఆర్ డూయింగ్. ఏదో ఒక రోజు డెఫినెట్గా ఐఎమ్ షూర్ ఆడియన్స్ విల్ యాక్సెప్ట్ అండ్ అలా ఎంకరేజ్ చేస్తారనేది మాత్రం వీ నెవర్ గేవ్ అప్. సో మీరు చూసుకున్న ఫిల్మ్స్ అన్నీ చూసానంటే ఫస్ట్ ఫ్రేమ్లో ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ డన్ ఓవర్ స్పెండింగ్ బడ్జెట్ ఫిల్మ్స్. అన్నీ మిడ్ రేంజ్ ఫిల్మ్స్ వరకు చేసినట్టే అన్నా కూడా. సో వీ జస్ట్ లుకింగ్ టు ద కంటెంట్, ద క్వాలిటీ, ఎవ్రీథింగ్. సో ఏదో ఒక రోజు వస్తుంది ఫర్ ద కమర్షియల్ సక్సెస్, అండ్ ఐఎమ్ షూర్ వీఆర్ నియర్ వెరీ సూన్. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. కంచె మూవీ నుంచి మీరైతే ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా వర్క్ చేస్తూ వచ్చారు. కాకపోతే బిఫోర్ దట్ ఆ మూవీస్ కూడా మీరు ఉన్నారు కదా? లేదు, అంటే ఐ నెవర్ గాట్ ఇన్వాల్వ్డ్. నేను చెప్పాను కదా, జస్ట్ నార్మల్ టచింగ్. నో, ఐ జస్ట్ ఒక గెస్ట్ లాగా ఐ యూస్ టు బి దేర్ ఆన్ ద సెట్. గమ్యం కూడా లేదు. కృష్ణ మందేకి హార్డ్లీ 2-3 times ఐ వెంట్ టు ద సెట్ అనమాట, జస్ట్ టు సీ, అంతేగాని బికాస్ ఐ వాజ్ వర్కింగ్ ఎట్ దట్ టైమ్. వేదం మూవీ టైం? వేదంలో కూడా ఐ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ఓన్లీ ఫ్రమ్ కంచె. బిఫోర్ కంచె ఐ సెడ్ అ స్మాల్ మూవీ దాగడమూత. ఐ స్టార్టెడ్ మై జర్నీ ఫ్రమ్ దేర్. అప్పటి వరకు ఐ నెవర్ గాట్ ఇన్వాల్వ్. టిల్ దెన్ ఐ వాజ్ వర్కింగ్. సో అదే అన్నాను, ఒక రోజు అది ఐ వాజ్ ఫెడ్ అప్ విత్ దట్ అండ్ దెన్ ఐ ఫైనలీ క్విట్ బికాస్ ఐ వాజ్ డూయింగ్ వెల్ దేర్ ఆల్సో, బట్ సమ్హౌ ఇట్ వాజ్ నాట్ గివింగ్ మీ హ్యాపీనెస్. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ కష్టం చాలా ఉంటుంది, బట్ ఇష్టం. ఇష్టంతో చేసే కష్టం అనిపించదు. అంటే ఆ మూమెంట్ లో కొంచెం కష్టం, కొంచెం ఫ్రస్ట్రేషన్, కోపం అవి వచ్చినా కూడా లైక్ ఇట్ గివ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. ఎందుకంటే నేను చాలా ఇష్టపడి వచ్చాను కాబట్టి ఎంత కష్టమైనా ఇష్టంగానే చేస్తాను. అండ్ దేర్ లైక్ స్లీప్లెస్ నైట్స్ ఐ వర్క్ కంటిన్యూస్లీ. లైక్ there's a stretch of almost ప్రతి మూవీకి there's a stretch of 48 hours continuous working. నైట్ నేను కూర్చునేస్తాను. లైక్ సపోజ్ మనకి కొన్ని ప్రాజెక్ట్స్ ఏమవుతుందంటే, ఇప్పుడు సాతకన్య అప్పుడు కూడా లైక్ ఆల్ ఆఫ్ అ సడన్ వీ నీడ్ టు, అంటే టైం లేనప్పుడు నెక్స్ట్ డే వీ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు బీ డన్. నేను చెప్పేసి వెళ్ళిపోను, అక్కడ కూర్చుంటాను. బికాజ్ ఐఎమ్ స్కేర్డ్, లైక్ ఏమో ఏమైనా రిలాక్స్ అయిపోతారేమో తెలీదు. అండ్ వాళ్ళతో పాటు నేను వేరే పని చేసుకుంటా. లైక్ నెక్స్ట్ డే ఆర్టిస్ట్లు ఏమున్నాయో వాళ్ళవన్నీ, నేను నా లైక్ టీమ్ ఎవరైనా ఉంటే, సో వాళ్ళకి కావాల్సిన లైక్ టాప్ టు బాటమ్ ఎనీ యాక్సెసరీస్ ఎనీథింగ్ ఐ సెపరేట్ దెమ్ అండ్ జస్ట్ అది సెపరేట్ చేసుకుంటా. ఐ జస్ట్ కీప్ ఇట్ యాజ్ అ సెట్. సో నైట్ మొత్తం దెర్ ఆర్ డేస్ వేర్ ఐ సాట్ విత్ దెమ్ అండ్ దెన్ అప్పుడు నేను ఉన్నప్పుడు ఇంకా ఆప్షన్ లేదు వాళ్ళకి. సో ఐ జస్ట్ గివ్ దెమ్ చిన్న బ్రేక్స్ తీసుకొని దెన్ గెట్ బ్యాక్. సో మార్నింగ్ దెర్ ఆర్ డేస్ 5 o'clock ఇంటికి వెళ్ళి దెన్ అగైన్ క్విక్గా రెడీ అయిపోయి 6 o'clock వీ జస్ట్ గో ఆఫ్ టు ద షూట్. ఈ వర్క్ అంటే షూటింగ్కి వర్క్ చేసిన డేస్లలో మొత్తం ఆ క్లాత్స్ మొత్తం ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తారు మ్యామ్ తర్వాత? చాలా వరకు పాడవుతాయండి చెప్పాలంటే. బట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ మోస్ట్ ఆఫ్ ద, ఇప్పుడు మనకి మెయిన్ ఆర్టిస్ట్ ఉంటాయి, బట్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఏంటంటే సగం చినిగిపోతాయి. హౌ దే కొన్ని పోతాయి, కొన్ని పాడైపోతాయి. సో వెరీ ఫ్యూ ఆర్ లెఫ్ట్. బట్ శాతకర్ణి అప్పుడు ఏంటంటే ఈ రాజుల కాస్ట్యూమ్స్ చాలా చేసాం మేము. లైక్ హండ్రెడ్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వి మేడ్. సోల్జర్స్ వి కూడా లైక్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ వి మేడ్. 600, 800 అలా. ఈ శాతకర్ణి కాస్ట్యూమ్స్ ఏం చేసాం, సురభి డ్రామా కంపెనీ. సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని వి గేవ్ మోస్ట్ ఆఫ్ ద కాస్ట్యూమ్స్ టు దెమ్. వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని. ఎందుకంటే మేమైనా అలాంటి కాస్ట్యూమ్స్ పెట్టుకొని కూడా అలా స్టోరేజ్ చేసుకొని హౌ ఫార్ దెల్ బి యూస్ఫుల్. బట్ కొన్ని పెట్టుకుంటాం, అన్ని పెట్టుకుంటాం. సడన్లీ వీ నీడ్ సమ్ లుక్ అంటే ఒక 4-5 పెట్టుకొని రెస్ట్ ఆఫ్ దెమ్ వీ గేవ్ ఇట్ ఆఫ్. అండ్ ఇంకో ప్రాజెక్ట్ కూడా వీ డెడ్ విత్ సోనీ. సో ఏంటంటే they were particular like let us give to NGO. Okay. So it will be helpful for some of them. But koni nenu I preserve, like ఇప్పుడు pant shirts ఉన్నాయి అలాంటి, they keep rotating కదా. So they will be useful for the background కూడా కలర్స్ లో మనకి మ్యాచ్ అవునప్పుడు సీన్ లో సడన్ గా కావాలంటే దీస్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ విల్ బి హెల్ప్ఫుల్. Okay. So we store them. There's a godown where I store almost all the movie costumes. And పాడైపోయినట్టే I just scrape them and just dispose them. Okay. Otherwise we store it in the trunks. ఏమన్నా యూజ్ అవుతాయంటే ఫర్ ద బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎనీథింగ్ we just వరుణ్ గారితో ఓ మంచి ఫ్రెండ్షిప్ అనేది కూడా ఉంది మీకు. అండ్ మెయిన్గా మాట్లాడాలంటే ఆయన సౌత్ కొరియన్ మూవీ ఎలా జరగబోతుంది? ఓ ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫన్ అండి. ఫుల్ ఆఫ్ ఫన్? యా, ఫుల్ ఫన్ అది. కానీ దాని గురించి వదిలిన ఆ ప్రమోషనల్ వీడియో భలే ఉంది అసలు. చాలా బాగుంటుంది. సత్య గారు అండ్ వరుణ్ తేజ్ చిన్న ప్రోమో గ్లిమ్స్ లాగా వచ్చింది.
ఇట్స్ లైక్ మాకు షూట్ టైంలో కూడా ఫుల్ ఫన్ టైం. ఓకే. సో ఇంకా ఇట్స్ లైక్ అక్కడ కూడా వాళ్ళు అక్కడ షూట్ చేస్తుంటే మేము కూర్చొని చూసుకొని ఇక్కడ నవ్వుకుంటాం. సో వి ఇమాజిన్ ఓకే థియేటర్లో ఇట్స్ గోన్ బి లైక్ ఫన్. సో ఐ జస్ట్ రియలీ వెయిటింగ్ ఫర్ దట్ ఫిల్మ్, లైక్ ఇట్స్ కమింగ్ అవుట్ వెల్. అంటే యూఆర్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఎస్ మీ టూ. నేను కూడా ఈవెన్ దో ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. ఓకే ఎప్పుడు బిగ్ స్క్రీన్లో చూడొచ్చు అనేది ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ ఇట్. అంటే ఇన్ని మూవీస్ చేశారు కదా, ఇన్ని మూవీస్ టైంలో మీ వర్క్ ఏదైనా కానీ చూసిన తర్వాత మంచి కిక్ ఇచ్చిందని చెప్పేసి అవుట్పుట్ చూసుకున్నప్పుడు ఇచ్చిన మూవీ ఏంటి? ప్రతి మూవీతో ఐఎమ్ హ్యాపీ, బట్ కంచె ఇస్ లైక్ మై ఫేవరెట్ ఆల్ టైమ్. తర్వాత ఇప్పుడు హరిహర వీరమల్లు. ఓకే. యా. సో కథానాయకుడు మహానాయకుడు కూడా ఐ రియలీ లైక్ దట్. ఎందుకంటే ద టైంలో హౌ వి అచీవ్డ్, హౌ వి వర్క్డ్. ఎందుకంటే రెప్లికా చేయాలన్నా కూడా ఐ హ్యాడ్ టు గెట్ దట్. సింపుల్గా ఏముంది కాపీ పేస్ట్ అన్నా కూడా ఐ హ్యాడ్ టు మ్యాచ్ ఇట్ ఎగ్జాక్ట్గా. సో అది కూడా లైక్ అది ఆ మూవీ రిలీజ్ అయ్యాక మన వసుంధర గారు, బాలకృష్ణ గారు వైఫ్, షీ కాల్డ్ మీ అండ్ సెడ్ అసలు అమేజింగ్ కాస్ట్యూమ్స్, అసలు ఎంత బాగున్నారో అసలు అందరూ, ఇట్ వాజ్ రియలీ నైస్ ఆఫ్ యూ అని చెప్పి. సో దిస్ ఇస్ వాట్ ప్యాషన్తో వచ్చినప్పుడు దీస్ ఆర్ ద కాంప్లిమెంట్స్ దట్ రియలీ encourages ఇంకా ముందుకు వెళ్ళడానికి. దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ వీ ఎక్స్పెక్ట్ అండ్ గివ్స్ అస్ మోర్ హ్యాపీనెస్ ఫర్ ద వర్క్ వీ హ్యావ్ పుట్ ఇన్. సో ఇట్ వాజ్ లైక్ దట్ అంతే. ఇప్పుడు ఇట్స్ లైక్ హరిహర వీరమల్లు చెప్పక్కర్లేదు. అండ్ ఇట్స్ లైక్ ద హ్యాపీనెస్ ఇస్ అన్లిమిటెడ్. ఇట్స్ అ ప్రివిలేజ్ ఫర్ మీ, ఇట్స్ అ హానర్ అని చెప్పి, లేకపోతే ఎన్ని వర్డ్స్ వాడాలో అన్ని వర్డ్స్ వాడచ్చు. సో ఇట్స్ లైక్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ద హ్యాపీనెస్. మాటలు లేవు, ఎందుకంటే ఆ అవకాశం అందరికి రావడం కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు, ఎనీ స్టైలిస్ట్ ఆర్ డిజైనర్. బట్ నాకు ఈ జస్ట్ ఉన్న ఎక్స్పీరియన్స్తో ఈ మాత్రం నేను వచ్చి నాకు అవకాశం వచ్చి ఐ కుడ్ జస్ట్ ప్రూవ్ అండ్ మేబీ అవుట్పుట్ తీసుకురాగలిగిన దానికి ఆ సాటిస్ఫాక్షన్ ఇస్ రియలీ హెల్ప్ఫుల్. అండ్ డెఫినెట్లీ ఎవ్రీ ప్రాజెక్ట్ I keep learning. So కొత్త విషయాలు ఏదో ఒకటి we keep learning. And maybe ఈ experience will help me for the other movie. For that, I don't know what is in store for me in future. I don't know, but every movie is an experience for me. I keep learning things. అంటే కాస్ట్యూమ్ డిజైనర్గా ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? ఫ్రీ. ప్రొడ్యూసర్ మీ హస్బెండ్ అయినప్పుడు ఇవ్వలేదు కదా? ఇట్ వాజ్ లైక్ ఫ్రీ. సో అప్పుడు రెమ్యునరేషన్ ఛాలెంజ్ లేదు. ఐ వాజ్ లైక్ ఓకే నాకు అవకాశం వచ్చింది కదా, సో ఐ వాంట్ లెట్ మీ ప్రూవ్ మై సెల్ఫ్, తర్వాత చూసుకుందాం ఇవన్నీ. అది కాదు మ్యామ్, నాకు అర్థం కాదు ఏంటంటే చాలా మంది ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూస్ చేస్తున్న వాళ్ళు కూడా నేను ఇంజనీరింగ్ చేశాను, ఐఎమ్ డూయింగ్ ద యాక్టింగ్, డైరెక్షన్ అండ్ యాంకరింగ్. అంటే అందరూ ఇంజనీరింగ్ అనేది ఒక ట్యాగ్ అయిపోతుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది కదా అని. అంటే ఇవన్నీ అంటే సంథింగ్ డిఫరెంట్, ఆర్ట్స్ కి సంబంధించింది. కాకపోతే మీరు కంప్లీట్ ఒక కాంట్రాస్ట్ టైప్. ఏంటంటే ఆ కాస్ట్యూమ్ డిజైనర్ అనేది కూడా ఇట్స్ నాట్ అ స్మాల్ జాబ్, ఇట్స్ వెరీ టఫ్ జాబ్. సో అలాంటిది మీరు ఎలా నేర్చుకుని, అంటే ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? ఏం లేదు, అదే అన్నాను, డైరెక్ట్ జంప్. నన్ను నమ్మిన దానికి నా ప్రొడ్యూసర్స్ ని, కృషి గారికి థ్యాంక్ యూ. అంటే నేను ప్రొడ్యూసర్ అనేది కూడా నేను అడగానే ఇచ్చారు కదా, ఓకే దే హ్యాడ్ అ ట్రస్ట్, ఓకే లెట్ us గివ్ అ ఛాన్స్ అని చెప్పి ఫస్ట్ అందుకే ఆ చిన్న ఫిల్మ్ చేసి దెన్ విత్ కంచె ఇట్ వాజ్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ రాజీవ్ అండ్ క్రిష్ గారు ఫర్ దట్ ట్రస్టింగ్ ఇన్ మీ. ఏమైనా తప్పులు చేసినా కూడా ఓకే దిస్ కలర్ డజన్ వర్క్, డిఓపి గారు. సో ప్రతిదీ దే యూస్ టు టెల్ మీ ఓకే దీస్ కలర్స్ వర్క్, దీస్ కలర్స్ విల్ లుక్ నైస్ అవుట్ సైడ్ బట్ దే మే నాట్ లుక్ గుడ్ ఆన్ స్క్రీన్. సో ఇట్స్ ఆల్ లెర్నింగ్. సో అలా ముందుకి నేర్చుకుంటే ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను. మీ టీమ్ సైజ్ ఎంత మ్యామ్? టీమ్ సైజ్ అంటే లేదు, డిపెండింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఐ హైర్. బట్ నాతో పాటు ఆల్మోస్ట్ ఐ హ్యావ్ మై like main assistant who also does other movies, Rajshekar Reddy ani. He does other movies as well. Okay. But whenever I take up a project, he's part of that. He assists me. And as I said, ప్రతి మూవీకి ఒక కాస్ట్యూమ్ చీఫ్ అనేది ఉంటారు. అండ్ నేను దాగుడుమూత స్టార్ట్ చేసినప్పటి నుంచి హీస్ దేర్, టిల్ డేట్ హీస్ దేర్. యూజువలీ సో టీమ్ ఐ డోంట్ లైక్ టు బ్రేక్ ద టీమ్. వన్స్ ఐ హ్యావ్ ట్రస్ట్ ఇన్ ద టీమ్, ఐ రియలీ ట్రస్ట్ దెమ్. అంటే సమ్హౌ అది కొంచెం అతి అనుకోవచ్చేమో నాకు తెలియదు కానీ, బట్ ఐ హ్యావ్ దట్ సెన్స్. వన్స్ ఐ డోంట్ లైక్ ఎనీవన్, ఐ డోంట్ వర్క్ విత్ దెమ్. వాట్ ఎవర్ దే మే థింక్ ఇట్స్ ఓకే. బట్ అంటే వర్కర్స్లో కూడా నాకు మైండ్ సెట్లో జెల్ అవ్వలేదు అంటే, బికాజ్ నేను కొంచెం చాదస్తాను ఎక్కువ వర్క్లో. అంటే వాళ్ళు 10 సార్లు అడుగుతాను అనమాట,
మేడం రెడీ అంటే మిమ్మల్ని 10 సార్లు అడిగేది తప్పు చేయకూడదనే. సో నా చాదస్తం అయినా అనుకోండి, ఏమైనా అనుకోండి, బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ మీ అంటే దే ఆల్ నో. యా సో వాళ్ళు కూడా పాపం మీరు అడగడం వల్ల బతికేము, ఈ మిస్టేక్ అయింది అని కూడా చాలా సార్లు జరిగింది అనమాట. ఓకే సో అందుకని దే బీన్ యాజ్ అ టీమ్ అండ్ దే వెరీ సపోర్టివ్ అండ్ ఐ మస్ట్ సే ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. ఎనీథింగ్ వితౌట్ టీమ్ ఇట్స్ ఇంపాసిబుల్. సో ఆ క్రెడిట్ నాకు ఏది వచ్చినా ఇట్స్ ఫర్ మై టీమ్ ఐ షుడ్ సే. అడగడం మంచిదే అన్నట్టు చాలా మంది అనుకున్నారు. యా తిట్టుకున్నా ఒకసారి ఇట్స్ ఓకే, Yeah. మీరు తిట్టుకున్నా పర్లేదు, నేను అడుగుతా మీరు ఆన్సర్ చేయండి అంతే. Yeah. సో ఐ ఆస్ దెమ్ ఓకే షో మీ అంటే అప్పుడు అన్ని అంటే నెక్స్ట్ ఐ డోంట్ వాంట్ ద టైమ్ టు గెట్ వేస్టెడ్. నెక్స్ట్ డే మనం ఎత్తుకునే దానికంటే ఓకే లెట్ us కీప్ ఇట్ రెడీ ఫర్ ఎనీవే వీ నీడ్ దట్ నెక్స్ట్ డే. Yeah. లెట్ us కీప్, లేదంటే చెప్పండి విల్ జస్ట్ గెట్ ఇట్ రెడీ. సో అందుకే అన్న కొంచెం చాదస్తం ఎక్కువ. ఓకే యా అండ్ కళ్యాణ్ గారితో ఒక చిన్న ఇది నేను షేర్ Yeah, చేసుకున్నాను అనమాట. please. ఫస్ట్ సో చార్మినార్ షూట్ చేసేటప్పుడే లైక్ సార్ కాస్ట్యూమ్ వేసుకుంది, వీ వర్ జస్ట్ సిట్టింగ్, నేను రత్నం గారు. సో సార్ అడిగారు లైక్ ఒకరోజు లైక్ నో దిస్ వాజ్ లైక్ ఫస్ట్ అడిగింది మన కుస్తీ ఫైట్ చూసుంటారు మీరు. యా యా సో కుస్తీ ఫైట్ రోజు దర్ లైక్ లాట్ ఆఫ్ క్రౌడ్ మధ్యలో కూర్చోంటారు సార్. అండ్ there's a small girl, లాట్ ఆఫ్ పీపుల్, విలేజెస్, ఇంకా దొరలాగా ఒక సెటప్ సచిన్ కేట్కర్ గారు చేశారు. సో అంతా చేసినప్పుడు లైక్ అబ్దాక్ సార్తో లైక్ గుడ్ మార్నింగ్ సార్, లైక్ కొంచెం వెరీ మినిమం యూనో లైక్. సో ఆ రోజు సార్ వచ్చి లైక్ ఇంతకుముందు ఏ మూవీస్ చేశారు అని అడిగారు. దట్ ఈస్ హౌ లైక్ ప్రాపర్ ఇంటరాక్షన్ హ్యాపెండ్ ఆన్ దట్ డే. ఓకే ఐ సెడ్ సార్ కంచె. ఐ వాజ్ లైక్ ఫస్ట్ ఐ వాజ్ లైక్ తడబడిపోయింది నాకు వాయిస్ నిజంగా చెప్పాలంటే. ఐ సెడ్ ఏంటి ఇలా తడబడుతున్నాను అని. సో నేను ఐ జస్ట్ డిడ్ మై ఇంజనీరింగ్ సార్ అండ్ దెన్ ఐ వర్క్డ్ యాజ్ అన్ ఇన్స్ట్రక్టర్. ఇలానే మీకు చెప్పిందే ఐ టోల్డ్ హిమ్. అండ్ మై ఫస్ట్ ఫిల్మ్ లైక్ కంచె వరుణ్ ఫిల్మ్ చేశాను. అంటే నేను అదే అబ్జర్వ్ చేస్తాను. హీ అబ్జర్వ్స్ హీస్ అ వెరీ గుడ్ అబ్జర్వర్. ఏ చూడనట్టుగా అనిపిస్తారు కానీ బట్ హీ అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్. ఎవరిని డిస్టర్బ్ చేయరు సార్. లైక్ యూ డూ యువర్ వర్క్, ఐ డూ మై వర్క్ అంతే. నో నాన్ సెన్స్ ఆ టైప్లో అసలు. So that is very very sweet of him. So he asked me, what is your previous experience? And I said, late sir, I just started Passion tone I started. So like these are the movies I've done, I'm doing this. Ante ledu, I'm seeing the background people. You're doing only for me or for everyone అని అడిగారు. Sir, I take care of A to Z. So each and every accessory that we put it on the junior also, I source them. ప్రతి ఒక్కరికి వేసేది కూడా కంప్లీట్ గా I మీరే order them. చూసుకుంటారు. Yeah. ఓకే So there's a kind of jewelry చేయడానికి కూడా we don't have too many people. We don't have in Hyderabad first of all. We have in Chennai. ఓకే They're very old people. ఎన్టీఆర్ గారి టైం నుంచి ఉన్నారు. మీరు చూసిన కిరీటాలు, కడియాలు అది చేసే వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారనమాట చెన్నైలో. సో వాళ్ళతో నాకు సాతకని అప్పుడు, ఎందుకంటే ఆ ఫిల్మ్ మొత్తం అవే కావాలి, అట్లా ఆల్రెడీ అలవాటు కాబట్టి వాళ్ళకి అన్ని ఆర్డర్ ఇచ్చి అన్ని అంటే నాకు ఎట్లా కావాలంటే నేను కొన్ని డ్రాయింగ్స్ ఇస్తాను, వాళ్ళు కొన్ని ఇవి ఉన్నాయి అని చెప్పి చేయడం. ఎందుకంటే చెయ్యొచ్చు, ఇట్స్ అ మెటల్ థింగ్, దే కెన్ డూ ఇఫ్ యూ గివ్ టైమ్, దే కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, వీ కెన్ అచీవ్. సో అలా ప్రతి యాక్సెసరీ లైక్ సైడ్లో పెట్టేటి కానీ, ముక్కు పెట్టేటి కానీ, ఇట్స్ ఆల్ ద యాక్సెసరీస్ ఫర్ ద కిడ్స్ ఆర్ లేడీస్ ఆర్ మెన్ ఐ ఆర్డర్ చేసి తెప్పించినప్పుడు. సో ఐ పర్సనలీ డ్రేప్డ్ వన్ గర్ల్. అంటే సార్ పక్కన ఉంటుందని సంగతి కూడా నాకు తెలియదు యాక్చువల్లీ డ్రేప్ చేసేటప్పుడు. సో ఆ డ్రేప్ చేసి ఆల్ ద కిడ్స్ వీ డ్రేప్ పర్సనల్లీ అండ్ దెన్ యాక్సెసరీ పర్సనల్గా కూర్చొని చాలా హడావిడిగా ఉంటుంది మార్నింగ్. దే వాంట్ ద షార్ట్ టు బీ రెడీ అండ్ జూనియర్స్ అంటే టైం పట్టేస్తుంది. సో ప్రతి ఒక్కటి రెడీ చేసి సెట్కి వెళ్ళారు. హీ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ అండ్ ఈ సైడ్ లైక్ నేను అదే చూస్తున్నాను, ద వే ఎవ్రీ వన్ ఈస్ లుకింగ్ ఈస్ రియలీ స్టికింగ్ టు దట్ ఎరా. ఓకే సో డూయింగ్ అ పీరియాడిక్ ఫిల్మ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ టాస్క్ అని చెప్పి, యూర్ డూయింగ్ అ వెరీ గుడ్ దిస్ థింగ్ అని చెప్పి చెప్పారనమాట. కానీ ఆ కాలానికి తగ్గట్టు మీరు మ్యాచ్ చేశారు చూసారా? చేశాను. సో ఐ వాజ్ ఇన్ Cloud9. సార్ అలా మాట్లాడి హీ అప్రిషియేట్. ఎవరైనా లైక్ యూ crave for that appreciation when you're doing something. So it was very very nice of sir, for he is always being very encouraging. So side నుంచి కూడా inputs ఇస్తారు అట్లా. సో అట్లా ఇట్ వాజ్ వెరీ నైస్. అట్లా మేము కూర్చొని ఒక రోజు వీ వర్ జస్ట్ సిట్టింగ్ అండ్ దెన్ ప్యాషన్తో ఇంత దూరం వచ్చారు అని చెప్పి వాజ్ సేయింగ్, అంటే సార్ మీకు ఇన్సిడెంట్ చెప్తాను అన్నారు. వాట్ ఈస్ ఇట్ అన్నారు. సార్ నేను ఐ డిడ్ మై స్కూలింగ్ ఇస్ ఇన్ ఆల్ చెన్నై. ఓకే. So only 11th and 12th we moved to Hyderabad. So I did in Hyderabad and again engineering I stayed in a hostel. Okay. Tamil Nadu.
అండ్ లైక్ ర్యాగింగ్ జరుగుతుంది కదా, అవును. ఈవెన్ దో గర్ల్స్ హాస్టల్ ఉన్నా కూడా ర్యాగింగ్. సో తమిళ్ తెలుగు మిక్స్ ఉండేవాళ్ళు హాస్టల్లో. మోస్ట్ ఆఫ్ దమ్ 80% తెలుగు అండ్ 20% తమిళ్ ఉండే. సో ర్యాగింగ్ పాట పాడు అన్నారు. అక్కడ తమిళనాడు, మనం ఏపీ నుంచి వచ్చాం, దర్ నో తెలంగాణ, ఏపీ ఆబ్వియస్లీ. ఇట్ వాజ్ లైక్ మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్స్ అనే పాట పాడాను. ఓకే. అంటే అప్పుడు ఓకే మనం ఆంధ్ర నుంచి వచ్చాం కదా నా ఫీల్ తోటి ఆ సాంగ్ పాడాను. సార్ ఇలా మీ పాటే పాడానప్పుడు అంటే సార్ నవ్వేశారు అనమాట. నేను ఇలా ఈరోజు మీకే నేను డిజైన్ చేస్తాను కల్లో కూడా అనుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పాను అనమాట. సో దట్ వాజ్ లైక్ చిన్నవి, బట్ వెన్ వి జస్ట్ ఒకసారి ఆ సాంగ్ పాడడం ఏంటి, ఈరోజు నేను సార్ చేయడం ఏంటి అసలు అనేది ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్. సో ద జర్నీ ఇస్ బీయింగ్ జస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. మా టీం అయితే స్పెషల్గా మీరు వస్తున్నారు అనేటప్పటికి ఒక 4 to 5 ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేశారు. సంథింగ్ కొంచెం క్రింజ్ టైప్లో ఉంటుంది, క్రేజీగా ఉంటుంది అండ్ ఆల్ మిక్స్ అనేది ఉంటుంది. ఓకే ఓకే. మీరు డిజైన్ చేసిన రాయల్ కాస్ట్యూమ్స్ని కిచెన్లో వేసుకొని అందరికీ క్వీన్ వైబ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఉందా? కన్ఫెస్ చేయండి. లేదు. లేదా? కావాలంటే ఇవ్వచ్చు. కావాలంటే ఇవ్వచ్చా? ఈవెన్ కాస్ట్యూమ్ ఇవ్వడమే కదా, ఆ కాస్ట్యూమ్తో వాళ్ళు కుక్ చేయాలి. అదే ఐ కెన్ డూ దట్. అండ్ మీ కాస్ట్యూమ్ డిజైన్స్కి డేటింగ్ ప్రొఫైల్ ఉంటే బయోలో ఏం రాస్తారు? వ్యాలెట్ వైబ్స్ ఓన్లీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ ఫర్ దిస్ యాక్చువల్లీ. ఎందుకో డేటింగ్ ప్రొఫైల్ అంటే అంటే మామూలుగా రాస్తూ ఉంటాం కదా, అలాగా సంథింగ్ ఇంట్రెస్టింగ్గా కూడా. ఓకే, సో యు వెల్కమ్. అంతేనా? ఇంకేం ఐ డోంట్ నో. అంటే మన సోషల్ మీడియా మనం ప్రొఫైల్ క్రియేట్ చేసాడు కూడా బయో రాసుకుంటూ ఉంటాం. యా రాస్తాము, బట్ డేటింగ్ ప్రొఫైల్ అంటున్నారు కాబట్టి ఐ డోంట్ నో వాట్ టు పుట్ దేర్ అనేది. విత్ లవ్ or something. With love. Weirdest costume request ఏంటి? Nothing as of date. Everything like related to this thing. అంటే feathers, fairy lights లేకుంటే డోర్, ఫ్రిడ్జ్ డోర్స్ కి అట్లా? No, nothing as of. అలాంటిది ఎక్స్పీరియన్స్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ రిక్వైర్మెంట్ అయితే ఈ రోజు వరకు రాలేదు. ఇప్పటివరకు రాలేదు. లక్కీలీ నథింగ్ లైక్ దట్. యా. ఓకే. యా. నో. ఐ డిడ్ంట్ గెట్. యా. నేను ముందే చెప్పాను మా వాళ్ళు ఏదో సంథింగ్ గట్టిగా ప్లాన్ చేశారని. యా, నో వరీస్. ఓకే. ఒక్కసారికి 2 hours కాస్ట్యూమ్ రెడీ చేస్తారా అని అడిగితే ప్రొడ్యూసర్ కన్నా రిచ్ అయిపోతారు కదా? ఓ యా, అయిపోతాం. ఐ కెన్ చేయగలుగుతాను కూడా. డిపెండింగ్ ఆన్ ద కాస్ట్యూమ్ కైండ్. యా, ఐ కెన్ డూ దట్. ఎప్పుడైనా అలా చేశారా? చేసిన రోజులు చాలా, అందుకే కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఓకే. స్పాట్ లోకి వచ్చి నాకు నెక్స్ట్ వీళ్ళకి కావాలి అంటారు. సో ఓకే టైం ఇవ్వండి చేసిస్తాం అంటాం, చేసేస్తాం. ఏదైనా ఒకటి ఉందా మూమెంట్ కానీ అలాగా ఏదైనా మూవీ సందర్భంలో? అలా ప్రతి మూవీలో ఉంటుందండి అది. సడన్ థాట్స్ సడన్ వస్తానే ఉంటాయి. సో క్రియేటివ్ ఐడియాస్ వస్తుంటాయి కాబట్టి లైక్ ఆల్రెడీ మనకున్నారు, సడన్ గా మేబీ వీ ఫైండ్ ఎనీ ఇంట్రెస్టింగ్ ఫేజ్ ఇన్ ద క్రౌడ్. ఓకే. వాళ్ళకి కొంచెం అవుట్ఫిట్ రెడీ చేద్దాము, వీ నీడ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ రోల్ అని చెప్పారనుకోండి. పక్కన ఇలా వీ నీడ్ టు ప్రాబ్లీ చెప్పాలంటే ఒక బటుడ్లా కావాలి సడన్లీ అంటే ఎస్ ఓకే జస్ట్ గివ్ అస్ సమ్ టైమ్ 1 hour అని చెప్తాం, బట్ ఇల్ టేక్ 1.5 hours అట్లీస్ట్. 1 hour అని చెప్పాం, సరే 2 hours అని చెప్పి 1.5 hours ఇవ్వడానికి ట్రై చేస్తాం. సూపర్ మ్యామ్. 2 hours కంటే మీరు తక్కువ టైంలోనే ఇచ్చేస్తున్నారు. చేయగలుగుతాం, బట్ అదే అన్న ఇన్ డెప్త్ ఇన్ డీటెయిల్ అంటే కష్టం. బట్ జస్ట్ లుక్ కోసం ఏమన్నా మనకు డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్, ఎందుకంటే షూట్ ఆగలేదు మన కోసం అండ్ దే జస్ట్ ఆస్కింగ్ ఫర్ అ హెల్ప్. వాట్ ఎవర్ ఇస్ ద బెస్ట్, బికాస్ మనకి మనుషులు ఉంటారు కాబట్టి we divide the work and get it done. So that I've done, so I can do it. ఒకవేళ మీ కుట్టు మిషన్కి మాటలు ఉంటే సో 16 hours షూట్ తర్వాత ఏమంటుంది? రే ఆఫ్ చేయి ప్లీజ్ అంటుందా? ఇక దొబ్బే అంటుంది. అంతే కదా, అంత టార్చర్ పెడుతున్నాం. ఎందుకంటే 16 hours కాదు, మేము ఆల్రెడీ కంటిన్యూగా తొక్కిన రోజులుగా ఉన్నాయి కదా. సో 48 hours 48 hours అంటే మధ్యలో డైరెక్ట్ గా కాకపోయినా ఆల్మోస్ట్ కంటిన్యూస్ గా విత్ 5 minutes 10 minutes బ్రేక్ లో చాలా ట్రబుల్ చేసి మిషన్స్ అండ్ టార్చర్ చేసినటి ఉన్నాయి. సో డెఫినెట్ గా వాటికి మాటలుంటే బాగా తిట్టేస్తాయి. బాగేంటి మ్యామ్ మీరు అంటూ ఉంటే 16 hours అని నేను అన్నాను, కానీ మీరు 30+ hours అయినా కానీ రెడీ ఉండేటట్టున్నారు. యా రెడీ. మనకి షూట్కి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు సో కరెక్ట్గా షూట్ ముందే ఉంటుంది మనకి ఇలాంటి టెన్షన్స్ అన్ని. షూట్ రేపనంగానే సడన్గా కొన్ని యాడ్ ఆన్స్ ఉంటాయి. అటువంటి దెర్ ఆర్ సిచ్యువేషన్స్, నాట్ ఎవ్రీ టైమ్ బట్ దెర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ దట్ హ్యాస్ హ్యాపెండ్. సో అండ్ వీ కుడ్ అచీవ్. దాని తగ్గట్టుగా
అండ్ సాతకర్ణి అప్పుడు కూడా చెప్పాలంటే సడన్గా డాన్సర్స్ రేపు పెంచుతున్నాం 200 మెంబర్స్ అన్నారు. యా, సో 200 మెంబర్స్ అని ఆఫ్టర్నూన్ చెప్పారు. ఓకే. సో ఆఫ్టర్నూన్ చెప్పారు అండ్ ఇమీడియట్లీ రష్డ్ బికాస్ వాట్ ఎవర్ ఆ కలర్లో డై చేయించాలంటే కష్టం. సో ఆ కలర్లో వాట్ ఎవర్ ఫ్యాబ్రిక్ వీ హ్యాడ్ వీ కుడ్ పిక్ ఇట్ అప్, ఎందుకంటే మ్యాచ్ చేయాలి. సో పిక్ చేసేసి ఆల్మోస్ట్ 25 మెషిన్స్ రన్నింగ్ కంటిన్యూస్లీ, రెంట్కి మెషిన్ బికాస్ వీ వాంట్ హ్యావ్ సో మెనీ సెట్లో. సో రెంట్కి ఎక్కడ దొరికినటివన్నీ అండ్ కొన్ని వాట్ ఎవర్ వీ కుడ్ ప్రొక్యూర్ సెటప్ చేసి మనుషులు పిలిపించి మాస్టర్స్ని ఒక 5 పెట్టి కటింగ్ కుట్టడం రావడం. మార్నింగ్ కూడా అది రన్ అవుతా ఉంది, జూనియర్స్ వస్తున్నారు, లైక్ స్టిచింగ్ వేయడం అలాంటి చేసాం. సో యా, దీనికి మాత్రం కొట్టాలి క్లాప్. యా, సో కాన్ఫిడెంట్లీ ఐ కెన్ సే బికాజ్ ఇవన్నీ అందుకే అండి నా ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ హెల్ప్స్ మీ. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎస్ వీ కెన్ డూ అని చాలా ఇదిగా చెప్పారు. వేరే క్వశ్చన్స్ కన్నా ఒక నిమిషం ఆగి ఆలోచించి చెప్పారు కానీ దీనికి మాత్రం అస్సలు ఎందుకంటే చేసాం కాబట్టి కాన్ఫిడెంట్ గా చెప్పాను. అలా డీటెయిలింగ్ అంటే కష్టం కానీ అంత, బట్ ఆల్రెడీ ఉన్న సెటప్స్ యూ వాంట్ టు జస్ట్ గివ్ మల్టిపుల్స్ అంటే యా వీల్ వర్క్ ఎనీథింగ్ ఫర్ ద మూవీ. ఏలియన్స్ వచ్చి మాకు యూనిఫామ్స్ డిజైన్ చేయండి అంటే సిల్క్ ధోతీస్ ఇస్తారా లేకపోతే ఒక యూనిఫామ్ లాంటిది పెడతారా? ఎందుకు, మన ఇండియాకి వచ్చినారు కాబట్టి ఇండియన్ లుక్ ఇస్తాను. నేను ఇండియన్ లుక్ ఇస్తాను. ఇండియన్ లుక్ ఇస్తాను అంటే ధోతీస్ ఇచ్చేస్తారు అన్నమాట. ఇచ్చేస్తాను ఎందుకంటే దాంట్లో నేను ఎక్స్పర్ట్. సో నాకు వచ్చిన పని ఈజీగా చేసేస్తాను. ఓకే. యా, ఏలియన్స్ కూడా ఆ టైప్ లో కుట్టడానికి రెడీ అనమాట. ఎస్ ఎస్ ఫర్ ఎనీవన్. డాన్స్ నెంబర్లో యాక్టర్స్ ఇంప్రవైజ్ చేస్తూ మీ కాస్ట్యూమ్కి ఫ్యాషన్ క్రైమ్ చేస్తే స్కేల్లో 1 నుంచి ఫ్యాషన్ పోలీస్ అరెస్ట్ దాకా ఎంత స్కోర్ ఇస్తారు? తక్కువ ఇస్తాను. ఎందుకు? ఎందుకంటే క్రైమ్ చేస్తున్నారు కదా, ఫ్యాషన్ తోటి క్రైమ్ చేస్తున్నారని తక్కువ ఇస్తారా? క్రైమ్ కదా, సో క్రైమ్ కి తక్కువ పాయింట్స్ ఇవ్వాలి. తక్కువ పాయింట్స్. ఎస్, క్రైమ్ అనే పదం ఉంది కాబట్టి తక్కువ ఇస్తాను. మా వాళ్ళని ఈసారి నుంచి క్రైమ్ అనేది రాకూడదు అని చెప్పి. అంతేగా. యా, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్లో మీకు నచ్చిన టాప్ 3 మూవీస్ ఏంటో చెప్పండి. కంచె నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మీరు వర్క్ చేశారు కాబట్టి. గమ్యం ఇష్టం, వేదం నాట్ ఫస్ట్ ఫ్రేమ్ బట్ ఐ రియలీ లవ్ దట్ మూవీ, దట్స్ వెరీ వెరీ ఫేవరెట్ ఫర్ మీ. కృష్ణం వందే జగద్గురం ఐ లైక్, ఎందుకంటే ఈవెన్ దో ఇట్స్ నాట్ కమర్షియలీ సక్సెస్ఫుల్, సమ్హౌ ద డైలాగ్స్ ఎవ్రీథింగ్ ఇస్ చాలా బాగుంటాయి. యాక్చువల్లీ అన్నీ ఇష్టమే బట్ అలా స్కోర్ అండ్ సాతకర్ణి అది ఎలా మర్చిపోగలుగుతాను, అటువంటి ఎక్స్పీరియన్స్ ఫిల్మ్. యా, అండ్ నెక్స్ట్ ఐమ్ ష్యూర్ వీ హ్యావ్ ఘాటి అండ్ వరుణ్స్ ఫిల్మ్. మీ ఫేవరెట్ యాక్టర్కి డిజైన్ చేయాల్సి వస్తే ఎవరికి చేస్తారు? Because Kalyan Garu, like everybody is a fan, but other than that, I'm a great fan and a very crazy fan for Prabhas Garu. Prabhas Garu, waiting. I told this to Sweetie Garu also. Okay. Yeah, so I was in my engineering 3rd year lo, I think Ishwar vachindi. I don't know which year exact. Maybe 2002 Ishwar vachinattundi. 2002. Yeah. అప్పటి నుంచి fan. ఫస్ట్ ఫిల్మ్ నుంచే. Yeah. Okay. సో చాలా అంటే చాలా. సో మిర్చి మూవీకి వెళ్ళేటప్పుడు we all went cousins and so my brother he teased అందరు బకెట్లు పెట్టుకొని వెళ్ళండి సోలో గారు ఇస్తారేమో ప్రభాస్. So that is like I'm just a big fan of ప్రభాస్ గారు. ఇప్పుడు కొంతమంది యాక్టర్స్ పేరు చెప్తాను, ముగ్గురే ఎక్కువ లేదు. ఓకే, వాళ్ళని ఏదైనా క్వశ్చన్ అడగాలంటే ఏం క్వశ్చన్ అడుగుతారు? యాక్టర్స్ నా? యా. ఓకే. పవన్ కళ్యాణ్ గారు. ఏం అడగాల ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది, మీరు సడన్గా ఇలా అడిగితే. అడగాలంటే సార్ నేను ఎప్పుడు కనిపించిన ఒక స్మైల్ ఇవ్వండి సార్ అని అడుగుతాను. ఓ సో స్వీట్. అండ్ బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఎనర్జీ ఇవ్వమని అడుగుతాను నేను. ఆయన ఈజ్ లైక్ వెరీ వెరీ ఎనర్జెటిక్ అసలు. అండ్ నిజం చెప్పాలంటే వీ వర్ షూటింగ్ ఫర్ దీనికి సాతకర్ణికి పారాగ్లైడింగ్ ఉంది. సో లైక్ ఇట్ వాజ్ క్రేజీ కదా, మౌంటైన్స్లో వెళ్ళాలి అంటే. సో వీ వర్ షూటింగ్ ఇన్ జార్జియా అండ్ ఐ వాంటెడ్ టు డూ దట్. ఎందుకో చాలా చూసినప్పటి నుంచి ఐ వాంటెడ్ టు గో ఫర్ దట్ పారాగ్లైడింగ్. మీరు నాకు ఇష్టంగా ఉంది కానీ ఎవ్రీబడి వర్ ఎంకరేజింగ్ ద లోకల్ డ్రైవర్స్, వెదర్ ఇస్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ సేఫ్, ఇట్స్ డేంజరస్. అది బాలయ్య గారు ఇస్ లైక్ లే చేయాల్సిందే, ఇట్స్ వెరీ నైస్, యూ హ్యావ్ టు గో అని చెప్పి నేను వెళ్ళాను. మ్యామ్ కూడా వచ్చారు, వసుంధర గారు కూడా వచ్చారు. సో వీ బోత్ వెంట్. సో షీ టోల్డ్ మీ ఇఫ్ యూర్ గోయింగ్ లెట్ మీ నో అని. షీ ఆల్సో జాయిన్ అనమాట. సో నన్ను చూసాక మా సెట్లో అందరికి ధైర్యం వచ్చింది, మేము కూడా వెళ్తాం అని. దెన్ ఐ హ్యాడ్ టు కాల్ దెమ్ అండ్ దెన్ ఎవ్రీబడి మోస్ట్ ఆఫ్ దెమ్ ట్రైడ్. ఎవరికి ధైర్యం చేయలేకపోయారు అప్పటి వరకు. ద సెట్ ఇనిషియేట్ తీసుకోవాలి. ఐ సైడ్ ఓకే, ఎందుకో నాకు చేయాలనిపిస్తుంది. సో చేయడం కూడా ఎలా చేసానంటే కరెక్ట్గా షూట్ లొకేషన్ కింద షూట్ జరుగుతుంది మనది, పైనుంచి తీసుకెళ్ళాడు.
సో ఎవ్రీబడి వర్ లైక్ ఓకే నెక్స్ట్ మేమంటే ప్యాకప్ అయింది మ్యామ్ మేము చేస్తాము ఓకే గో ఇక్కడ ఉన్నారు సో జస్ట్ గో అండ్ ట్రై ఇట్స్ నైస్ అని చెప్పాను సో మోస్ట్ ఆఫ్ దెమ్ ట్రై ఓకే. సో ఇట్ వాజ్ అ క్రేజీ థింగ్ సో సార్ ఎనర్జీ సార్ ఎంకరేజ్మెంట్ అది యా. అండ్ మీ హస్బెండ్ రాజీవ్ రెడ్డి గారిని ఏమడుగుతారు? అడిగేదానికి ఏం లేదు ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఒకటి మా కోసం ఒకటి జస్ట్ సపోర్ట్ మీ ఇన్ ఆల్వేస్ ఎంకరేజ్ మీ విచ్ హీ ఆల్వేస్ డస్. ఇది రిక్వెస్ట్ ఉన్నట్టుంది, క్వశ్చన్ అడుగుతున్నట్లేదు. అడుగుతున్నట్ట లేదు యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్. ఓకే. ప్రభాస్ గారిని సార్ని అడుగుతాను సార్ జస్ట్ వన్ స్టెప్ వన్ హ్యాపీ మూమెంట్ విత్ సార్ అంతే. ఇట్స్ గోన్ బి ఎ మెమరబుల్ ఫ్యాన్ మూమెంట్ ఫర్ మీ బికాజ్ ఐ లవ్ డాన్స్. యా, సో స్వీట్ ఆఫ్ యూ మ్యామ్. అండ్ బోల్డన్ని మంచి మంచి విషయాలు కూడా మాట్లాడుకున్నాము. అండ్ దర్ ఇస్ అన్ అదర్ సైడ్ ఆఫ్ ద కాస్ట్యూమ్ డిజైనర్స్ లైఫ్ ఎలా ఉంటుంది, ఏంటి హడావిడి అన్నీ మాట్లాడారు. సో అండ్ థ్యాంక్ యూ. అండ్ హరిహర వీర మల్లు, సో ఫైనల్గా చెప్పండి ఎలా మరి థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీని? డెఫినెట్గా నేను చెప్పినట్టు అది ఇట్స్ అ ఫీస్ట్ అని చెప్తున్నాం. అండ్ వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద సాంగ్స్ అన్ని ఇప్పుడు మనం ఆల్రెడీ విన్నాం. ఇంకా ద రెస్ట్ ఆర్ ఆల్సో గోన్ బి రియలీ రియలీ నైస్. అండ్ ఫర్ ద ఫ్యాన్స్ ఇట్స్ గోన్ బి అ ఫీస్ట్. అండ్ ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ ద మూవీ డే 1 ఫస్ట్ షో. అందరూ ఫ్యాన్స్తో పాటు ఈవెన్ దో ఐ బీన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ I want to watch in the big screen along with the fans and వాళ్ళతో పాటు వాళ్ళ అరుపులు అవన్నీ చూసి దాంతో పాటు ఎంజాయ్ చేయాలని ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. సో జస్ట్ ఇట్స్ గోన్ బి అ ఫీస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ us. అండ్ సార్ సీఎం డెప్యూటీ సీఎం అయ్యాక దిస్ ద ఫస్ట్ ఫిల్మ్ వేర్ ఎవ్రీబడి ఈస్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ డెఫినెట్లీ దిస్ బి లైక్ లాస్ట్ ఇయర్ June 12th ఛార్జ్ తీసుకున్నారు సార్, ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ 1 year మ్యాచ్. యా, సో దిస్ దానికి ఫీస్టే ఈ June 12th హరిహర వీరమల్లు అని మనం చెప్పొచ్చు. సో లెట్స్ ఆల్ వాచ్ ఇట్ అండ్ కపుల్ ఆఫ్ టైమ్స్ అండ్ ఇట్స్ గోన్ బి ఎ బ్లాక్ బస్టర్ ఫర్ షూర్. సో థ్యాంక్ యూ సో మచ్. బోల్డ్ అనే విషయాలు కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ చాణక్య గారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.